దేశంలో మిగతా రాష్ట్రాలు వేరు, తెలంగాణ వేరు. తెలంగాణ ఉత్తిపుణ్యానికి రాలేదు, బలిదానాల మీద, ఆత్మత్యాగాల మీద వచ్చింది. ఆశయాల సాధన మీద ఏర్పడింది. అందుకే తెలంగాణ అంటే ఒక పౌరుషం, తెలంగాణ అంటే ఒక బలమైన ఆశయం, తెలంగాణ అంటే పిడికిలి బిగించిన నినాదం. సబ్బండ వర్ణాల రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు, నిరసనలు, మిలియన్ మార్చులు, వంటవార్పులు చేస్తేనే తెలంగాణ ఏర్పడింది. అతడు తెలంగాణలో నాయకులు మాట్లాడుతున్న మాటలు చూస్తే జాలి కలుగుతుంది. తెలంగాణలో మర్యాదలు ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగితే తిట్టే తిట్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఉద్యమాన్ని శంకించిన వారికి తెలంగాణ ప్రజల నుంచి ఎటువంటి తిట్లు ఎదురయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి సామాజిక ఐక్యత తెలంగాణ ప్రజల్లో నిండి ఉంది కాబట్టి స్వరాష్ట్ర సాధన సాధ్యమైంది. అంతటి గొప్ప విద్వత్తు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలు బాధ కలిగిస్తున్నాయి. ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది అని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు అధికారం కోసం మాత్రమే పాకులాడుతున్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి అనేది వట్టి మాటలు మాత్రమే. ఏదో రాజకీయ ప్రాపకం కోసం అభివృద్ధి చేసినట్టు, సంక్షేమానికి పాటుపడినట్లు కలరింగిస్తూ ఉంటారు. లేకపోతే 2014లో మిగులు బడ్జెట్లో తెలంగాణ ఏర్పడింది. కేసీఆర్ దిగిపోయే నాటికి రెవెన్యూ లోటుకు దిగజారింది. రేవంత్ పరిపాలనతో కూడా అదే సన్నివేశం కొనసాగుతోంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కనీసం రిటైర్మెంట్ బెనిఫిషరీస్ చెల్లించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. దీనిని బట్టే తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణ ఇలా కావడానికి ముమ్మాటికి రాజకీయ నాయకులు కారణం. అధికార కాంక్ష, స్వార్థం భారీగా వెనకేసుకోవడం వంటి వాటి వల్ల తెలంగాణ సంపద మొత్తం రాజకీయ నాయకుల జేబుల్లోకి చేరిపోయింది. మద్యం అమ్మకాలు లేకుంటే తెలంగాణలో ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. విస్దూరంగా ఉన్నప్పటికీ ఇదే కఠిన నిజం. రాజకీయ నాయకుల వ్యవహార శైలి వల్ల పరువు పోతోంది తెలంగాణది అని చెప్పుకుంటాం. అది మరోసారి నిరూపితం అయ్యింది కూడా. జగిత్యాల సభలో కేసీఆర్ కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి ఏం బీమారీ వచ్చింది, ఏ మాయరోగం, లాగులు ఇచ్చి కొట్టాలే, నన్ను ఏం చేస్తావురా కొడక, ఇటువంటి మాటలు మాట్లాడారు. వాస్తవానికి కేసీఆర్ మంచి ఇంతకంటే గొప్పగా తెలంగాణ సమాజం ఆశించదు. కఠినంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. కాకపోతే కేసీఆర్ గత సంభాషణలు ఉంటే ఆయన నోటి నుంచి వచ్చిన ఆణిముత్యాలు ఎంత గొప్పగా ఉన్నాయో అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి కూడా ఇందులో తక్కువేం తినలేదు. భూపాలపల్లి జిల్లాలో జరిగిన బహిరంగ సభలో జీవన్ రెడ్డిని గట్టిగానే తిట్టారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, జీవన్ రెడ్డి ఎందుకు మోసం చేశాడు అనే అంశాలపై రేవంత్ లోతుగానే మాట్లాడారు. కొన్ని సందర్భాల్లో రేవంత్ అదుపు తప్పారు. కేసీఆర్ను కూడా అదే స్థాయిలో విమర్శించారు. కర్కోటకుడు అని సంబోధించారు. పాపాత్ముడు అంటూ మండిపడ్డారు. కేసీఆర్ లాంటి ద్రోహిని వదిలిపెట్టే సవాల్ లేదని శపథం చేశారు. ఇలా తిట్టుకోవడం, వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డం ఎటువంటి రాజకీయాలకు నిదర్శనమో కేసీఆర్, రేవంత్ రెడ్డే చెప్పాలి. ఇలాంటి రాజకీయాల కోసం కాదు తెలంగాణ తెచ్చుకున్నది.